శ్రీకృష్ణాయ నమః. చైతన్య మహాభారతము మొదటి పర్వము, ఆది పర్వము. భీష్మ ప్రతిజ్ఞ. కురువంశ పెద్దలను వెంటబెట్టుకుని తండ్రికి తెలియకుండా నిషాదరాజు వద్దకు వెళ్ళాడు గాంగేయుడు. అన్ని విషయాలు చర్చించాడు. కన్యను శంతనుకివ్వడానికి సంసిద్ధను తెలిపిన నిషాదరాజు ఆమె బిడ్డకే రాజ్యాధికారం ప్రాప్తించాలని పట్టుబట్టాడు. కొన్ని క్షణాల పాటు ఆలోచించిన తర్వాత గాంగేయుడు అందుకు సమ్మతించాడు. రాజకుమార, దేవవ్రత నా వద్ద పెరిగిన ఈమె పేరు సత్యవతి. ఆమె ఒక ఆర్యపురుషుని కుమార్తె. ఈమె బిడ్డ రాజు కావాలనేది మా ప్రగాఢ వాంఛ. మా కోరికను మీరు అంగీకరించారు. దేవవ్రతుడా, మీరు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనది. కానీ భవిష్యత్తులో మీకు కలగబోయే సంతానం మీలాగే మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని నమ్మకమేముంది. మీరు బలవంతులు. మీతో వైరుధ్యం తెచ్చుకోవటం మా లాంటి వారికి మంచిది కాదు. అలాగని మా నిర్ణయాన్ని మేము మార్చుకోలేము. మీరే ఆలోచించి నిర్ణయించుకోవాలి అన్నాడు నిషాదరాజు. నిషాదరాజు పలుకులను ఆలకించిన దేవవ్రతుడు దృఢచిత్తుడయ్యాడు. తండ్రి కోరికను తీర్చడమే ప్రధాన విషయంగా మనసులో ధరించాడు. ఏ నిషాదరాజా, విను, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఋషి దేవతా గణములారా అందరూ వినండి. నాలాగా గతంలో ఎవ్వరూ ప్రతిజ్ఞ చేయలేదు. భవిష్యత్తులో ఎవరు ఇలాంటి ప్రతిజ్ఞ చేయబోరు. వినండి, ఇది నా సత్య ప్రతిజ్ఞ. రాజ్యంపై నాకున్న అధికారాన్ని కొన్ని క్షణాల ముందే త్యజించాను. ఇప్పుడు సంతాన వాంఛను కూడా త్యజిస్తున్నాను. పుట్టింది మొదలు నేను అసత్యమెరుగను. సత్యదీక్షతో ఈ మాట చెబుతున్నాను. స్త్రీ సంగమాన్ని జన్మాంతం వరకు త్యజిస్తున్నాను. ఇదం వే వ్రతమాగస్వ సత్వం సత్యవతాం వర నైవ జాతో నవజాత ఈదృశం వక్సుముత్సహేత్ ఏవమే తత్కరిష్యామి యథా త్వమనుభాససే యోస్యాం జనిష్యతే పుత్రః స నో రాజా భవిష్యతి. నిషాదరాజా, సత్యవతి కుమారుడే హస్తినాపురానికి రాజ్యాధికారి అవుతాడు. నీ కుమార్తెను నా తండ్రికి సమర్పించు అన్నాడు దేవవ్రతుడు. దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేస్తూ ఉండగా నిషాదరాజు శరీరం పులకించింది. సత్యవతిని రాజపత్నిగా పంపటానికి అంగీకరించాడు. దేవవ్రతులు ప్రతిజ్ఞ చేయగానే ఆకాశం నుండి దేవతలు, ఋషులు, గంధర్వులు అతనిపై సుమవృష్టిని కురిపించారు. భయంకరమైన ప్రతిజ్ఞ చేసిన దేవవ్రతుడు ఇక మీదట భీష్ముడు అనే నామంతో ఖ్యాతి వహించుగాక అనే శబ్దం అంతరిక్షంలో ప్రతిధ్వనిస్తూ వినిపించింది. భీష్ముడు సత్యవతిని రథకమెక్కించుకొని హస్తినాపురానికి తీసుకుని వచ్చి తండ్రికి అప్పగించాడు. శంతనుడు ఎంతగానో సంతసించాడు. ఆ తర్వాత దేవవ్రతులు ప్రతిజ్ఞ చేసి భీష్ముడుగా మారిన విషయం తెలియగానే శంతనుడు మిశ్రమ భావాలతో చలించిపోయాడు. సత్యవతి లభించినందుకు ఒక పక్క సంతోషము, భీష్ముడి జీవితం హారతి కర్పూరంగా మారినందుకు విచారము. శంతనుడు కలవరంతో చలించిపోయాడు. తండ్రి మనస్సు కలత చెందకుండా భీష్ముడు ఆనందోత్సవాలతో తండ్రికి కనిపించాడు. మహాత్యాగి అయిన భీష్మునికి స్వచ్ఛంద మరణం ప్రాప్తించినట్లు శంతనుడు ఆశీర్వదించాడు. తనకు తానుగా కోరితే గాని మరణం భీష్ముడు సమీపించదని వరమిచ్చాడు. సత్యవతి, శంతనులు ఆనందంగా సంసార యాత్ర సాగించారు. కాలం కొంత నడిచింది. సత్యవతి చిత్రాంగదుడు అనే పుత్రుని ప్రసవించింది. చిత్రాంగదుడు గొప్ప పరాక్రమవంతుడు. సత్యవతికి రెండో కుమారుడు కూడా కలిగాడు. అతని పేరు విచిత్ర వీర్యుడు. వీరి బాల్యంలోనే శంతనుడు మరణించడం జరిగింది. శంతనుడు మరణించగానే సత్యవతి అనుమతిని పొంది జ్యేష్ఠ కుమారుడైన చిత్రాంగదునికి భీష్ముడు పట్టాభిషేకం చేశాడు. చిత్రాంగదుడు తానే బలవంతుడనే గర్వంతో విర్రవీగేవాడు. తన బలంతో సాటి అయిన వాడు మానవులలోనే గాక దేవదానవులలో కూడా లేడని ప్రగల్భాలు పలుకుతూ గర్వంతో చరించేవాడు. ఒకనాడు చిత్రాంగదుడనే పేరు గల గంధర్వులొకడు వచ్చాడు. చిత్రాంగద, నా పేరు నీకు కూడా ఉంది. నీ పేరైనా తొలగించుకో, లేదా నాతో యుద్ధమైనా చెయ్యి అని పిలిచాడు.
చిత్రాంగదులిరువురు సరస్వతీ నదీ తీరములో 3 సంవత్సరాలు యుద్ధం చేశారు. చివరికి గంధర్వుడైన చిత్రాంగదుడు సత్యవతి పుత్రుడైన చిత్రాంగదును వధించి గంధర్వ లోకానికి వెళ్ళాడు. చిత్రాంగదునికి అంత్యక్రియలు నిర్వహించిన పిదప మరొక మార్గము లేనందున వయసులో పిన్నవాడైన విచిత్ర వీరుని పట్టాభిషక్తిని చేశాడు భీష్ముడు. విచిత్ర వీరుడు రాజయ్యాడు. ధర్మ సూక్ష్మాలు రాజధర్మాలను పూర్ణంగా తెలిసిన భీష్ముని అనుమతిని ఆజ్ఞను పొందుతూ విచిత్ర వీరుడు రాజ్యాన్ని పాలించసాగాడు. భీష్ముడు కూడా విచిత్ర వీరునికి విద్యాబుద్ధులు నేర్పుతూ నడిపించేవాడు. విచిత్ర వీరుడు కూడా భీష్ముని యందు పూజ్యాభావంతో ఉండేవాడు.